మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్‌ప్లస్ బ్రాండ్స్‌పై 50-80% తగ్గింపు. లింఫోమాలో ఒక ట్రీట్మెంట్ మెయిన్‌గా ఆ స్టేజ్ బట్టి అండ్ టైప్ ఆఫ్ లింఫోమాని బట్టి ఉంటుంది. లింఫోమాలో మెయిన్‌గా 2 రకాలు. ఒకటి హాడ్జ్‌కిన్స్ లింఫోమా, ఇంకొకటి నాన్ హాడ్జ్‌కిన్స్ లింఫోమా. హాడ్జ్‌కిన్స్ లింఫోమా చాలా హైలీ క్యూరబుల్ లింఫోమా. దీనిలో క్యూర్ రేట్స్ అరౌండ్ 95-100% ఉంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్టేజ్, ఈవెన్ స్టేజ్ 4లో ఉన్న లింఫోమాస్ కూడా హైలీ క్యూరబుల్. ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ 4 హాడ్జ్‌కిన్స్ లింఫోమాలో క్యూర్ రేట్స్ 95-100%గా ఉంటుంది. సో చాలా మందిలో అపోహ ఏంటి అంటే, ఒకసారి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది, అడ్వాన్స్ స్టేజ్‌లో ఉంది అంటే అది కంప్లీట్‌గా క్యూర్ అవ్వదేమో అనుకుంటారు. కానీ హాడ్జ్‌కిన్స్ లింఫోమాలో ఇంక్లూడింగ్ స్టేజ్ 4లో కూడా 100% క్యూర్ రేట్స్ ఉంటాయి. ఈ లింఫోమాలో మెయిన్‌లీ కీమోథెరపీ అనే ట్రీట్మెంట్‌ని వాడుతుంటాము. చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే, ఇది గడ్డలా ఉంటుంది కాబట్టి దీన్ని సర్జరీ చేసి తీసేస్తే నయమవుతుందేమో అనుకుంటారు. కానీ ఈ లింఫోమా అనేది ఒక సిస్టమిక్ డిసీజ్. సిస్టమిక్ డిసీజ్ అంటే అర్థం ఏంటి అంటే, రక్త కణాలలో ప్రొడ్యూస్ అయ్యి టోటల్ బాడీలో ఎఫెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఈ లింఫోమా అనే జబ్బులో సర్జరీ అనేది చేయము. యూజువల్‌గా కీమోథెరపీ ద్వారానే మనం ట్రీట్మెంట్ ఇస్తాము. ఒకసారి కీమోథెరపీతో జబ్బు క్యూర్ అయిపోయిన తర్వాత ఎవ్రీ 3 మంత్స్‌కి టెస్ట్ చేస్తూ మళ్ళీ వెనక్కి వస్తుందా లేదా చూస్తాము. ఒకవేళ జబ్బు గనక మళ్ళీ వెనక్కి వస్తే హై డోస్ కీమోథెరపీ ఇచ్చి బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ అనే ట్రీట్మెంట్‌ని చేస్తాము. లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఈ లింఫోమాలో చూసుకున్నట్టుగా అయితే ఇమ్యునోథెరపీ అండ్ టార్గెటెడ్ థెరపీ అనేవి ఉన్నాయి. ఇప్పుడు నాన్ హాడ్జ్‌కిన్స్ లింఫోమాలో చూసుకుంటే మళ్ళీ 2 రకాలు. ఒకటి హై గ్రేడ్ లింఫోమా, 2 లో గ్రేడ్ లింఫోమా. లో గ్రేడ్ లింఫోమాస్‌లో మనము 6 సైకిల్స్ కీమోథెరపీ ఇస్తాము. ప్రతి సైకిల్ ప్రతి 21 రోజుకలా ఇస్తాము.